హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ క్లాసెస్. 29th February డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్. మొత్తం మనకి ఈరోజు 10 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. తెలంగాణ కోసము 2 ఫేమస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో మనకి ఈ రోజుతోని మంత్ అయిపోతుంది. మంత్లీ మ్యాగజైన్ నేను గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో నెక్స్ట్ మార్చి 17 మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కదా. సో అందులో జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ క్వశ్చన్స్ కనీసము 10కి పైగా క్వశ్చన్స్ వస్తాయండి. అదే ఏబిపిఎస్సి గ్రూప్ 2 ట్రెండ్ వాళ్ళు ఫాలో అవుతే ఈ 2 months కరెంట్ అఫైర్స్ వెరీ ఫేమస్. అంటే మనకు ఎక్కువ అంశాలు ముఖ్యమైనవి మనకు కనిపిస్తాయి ఈ 2 months లోపల. మీరు అబ్జర్వ్ చేయండి, నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ మనకి ఈ 2 months టైంలో వచ్చినాయి 24 yearలో. కాబట్టి సో ఏబిపిఎస్సి గ్రూప్ 1 వాళ్ళు 2 month కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. ప్రశ్నలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ట్రెండ్ ఫాలో అయితే, ఏ ట్రెండ్ ఫాలో కాకపోయినా సో మంత్లీ మ్యాగజైన్స్ ఎవరు అధ్యయనం చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి చెప్పొచ్చు. పేపర్ ఎంత కఠినంగా వచ్చినప్పటికీ మనం క్వశ్చన్స్ మ్యాక్సిమం కవర్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. బట్ ఎక్కువ ఫోకస్ చేయాల్సిన మంత్ ఫిబ్రవరి అండ్ జనవరి అని చెప్పేసి పిలుస్తాం. నేను సో బుధవారం నాడు క్లాస్ చేస్తాను. ఈ 2 months మీద కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని ఒకటే సింగిల్ వీడియో మనం చేద్దాం. సో ఇయర్ రౌండప్ అయిపోయింది కదా, ఇది 2 months కోసం అని చెప్పి సింగిల్ వీడియో మాత్రం ఒకటే మనం చేస్తాం. బుధవారం లేదా గురువారం చేస్తాం. సో మనకి ఆదివారము, సోమవారం, మంగళవారం క్లాసు ఉండదు. ఈ వేములవాడ, కొండగట్టు దేవాలయాల సందర్శన ప్రోగ్రాం ఉంది కాబట్టి సో 3 days క్లాసు ఉండదు. మంగళవారం సాయంత్రం వస్తే బుధవారం నాడు మనము ఈ 2 months రివ్యూ తీసుకుందాము. వెరీ ఫేమస్ ఆర్టికల్స్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జాము June 9th ఉన్నప్పటికీ ఈ 2 మాసాల కరెంట్ అఫైర్స్ బాగా అధ్యయనం చేయాలి. నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి కనిపిస్తున్నాయి కాబట్టి రైట్. సో ఫస్ట్ చూస్తే మనకి ఫస్ట్ ఆర్టికల్ ఎకనామీ కిందకి వస్తుంది. సో ఆర్బీఐ ప్రతి సంవత్సరము ఈ ఆర్థికం మీద అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. ఈసారి చూస్తే ఫిబ్రవరి 26 నుంచి సో రేపటి వరకు మార్చి 1 వరకు కండక్ట్ చేసింది కాబట్టి సో వెరీ ఫేమస్ అండి. ఫైనాన్షియల్ లిటరసీ యొక్క వీక్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రజల్లో ఈ ఫైనాన్స్ పట్ల అవేర్నెస్ కోసం అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. సో మనకు ప్రతి ఇయర్లో ఒక థీమ్ ఉంటుంది. సో థీమ్ చూస్తే మనకి ఈసారి విద్యార్థులలో, యువత లోపల సో ఫస్ట్ స్టెప్ మంచిగా ఉంటే వాళ్ళు ఫైనాన్షియల్గా స్మార్ట్గా ఉంటారని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో మేక్ ఏ ఫస్ట్ స్టెప్ ఇన్ఫ్యాక్ట్ బికమ్ ఏ ఫైనాన్షియల్ స్మార్ట్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో మేక్ ఏ రైట్ స్టెప్ బికమ్స్ ఫైనాన్షియల్ స్మార్ట్ అని చెప్పేసి మనకి అర్థం వస్తుంది. అంటే సో యువత ముఖ్యంగా విద్యార్థుల్ని ఈ ఇయర్ ఫోకస్ చేస్తుంది. ప్రతి ఇయర్ థీమ్లో ఒక అంశం ఉంటుంది. ఈ ఇయర్ ఏంటి అంటే విద్యార్థి దశలోనే ఈ పొదుపు పట్ల అవేర్నెస్ కల్పిస్తే వాళ్ళ యొక్క భావితరం చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి థీమ్ తీసుకోవడము జరిగింది ఈ ఫైనాన్షియల్ లిటరసీ వీక్ కోసం అని చెప్పేసి. సో థీమ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మేక్ ఏ ఫస్ట్ స్టెప్ లేదా మేక్ ఏ రైట్ స్టెప్ అని చెప్పేసి బికమ్స్ ఫైనాన్షియల్ స్మార్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అది ఎకనామీ ఆర్టికల్. నెక్స్ట్ జాగ్రఫీ ఆర్టికల్. జలశక్తి శాఖ ఒక ఒప్పందం చేసుకుంది. సో 6 నదుల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి 12 సంస్థలతోని. ఈ ప్రశ్న వస్తుందంటే మనకు పిఐబి న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఒకసారి ఫోకస్ చేయండి. సో మనకు చూస్తే 6 నదులు, 12 విద్యా సంస్థలు అని చెప్పేసి కనిపిస్తున్నాయి, కానీ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఎందుకు ఒప్పందం చేసుకుంది అంటే గంగా నది రక్షణ కోసం అని చెప్పేసి ఐఐటి కాన్పూర్ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక 6 నదుల కోసం అని చెప్పేసి 12 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్తో జలశక్తి మినిస్ట్రీ అయితే ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో మనకి ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ లాంటి ఏం అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ నది అనేది ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అని చెప్పేసి అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. నోట్స్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో ఇది ఏంటి పెరియార్ అని చెప్పేసి ఉంది, మనకి కేరళ అని చెప్పేసి తెలుసు కాబట్టి సో పాలక్కడ్ అండ్ కాలికట్ అని చెప్పేసి వస్తుంది. సో కావేరి బెంగళూరు అండ్ త్రిచి అని చెప్పేసి వస్తుంది. సో నర్మదా మనకు గుజరాత్లో ఉంటుంది అండ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది కాబట్టి సో ఇండోర్ అండ్ గాంధీనగర్ అని చెప్పేసి ఉన్నది. మహానది మనకి రాయ్పూర్, రూర్కీ అని చెప్పేసి ఉన్నది.
కృష్ణా రివర్ చూస్తే వరంగల్ అండ్ సురత్కల్ అని చెప్పేసి ఉన్నది. గోదావరి ఐఐటి హైదరాబాద్ అని చెప్పేసి, నీరి నాగ్పూర్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. మహారాష్ట్ర ప్లస్ తెలంగాణ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఇవి 12గా మనం అంచనా వేయొద్దు. సో ఈ నదులు ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నాయి అని చెప్పేసి మనకు తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. కాబట్టి ఒకసారి ఓవర్లుక్ చూస్తే సరిపోతుంది. సో విహంగ వీక్షణం అని చెప్పేసి పిలుస్తాం. మరి వీటిని బైహార్ట్ చేయొద్దు, జస్ట్ ఒక ప్లేసెస్ మీదే ఐడియా పెట్టుకోండి. అంటే ఐఐటి ఇండోర్ అని చెప్పేసి చూస్తే మనకు గుర్తుంటుంది, భోపాల్ అని చెప్పేసి పెద్ద మనకు కన్ఫ్యూజ్ ఏం కాము. ఇక్కడ ఈజీగా మనకు ఐఐటీస్ అని చెప్పేసి తెలుసు కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. పెద్దగా దీన్ని బైహార్ట్ చేయకండి, అంటే నోటికి వచ్చే విధంగా బుక్ను మూసేసి ఈ 6 రివర్స్ అని చెప్పేసి 12 సంస్థల పేరు రాయకండి. జస్ట్ ఒకసారి చూస్తే మనకు ఈజీగా వీటిని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. రైట్, ఎక్కడ ఎఫర్ట్ పెట్టాలో అక్కడనే ఎఫర్ట్ మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, సో వెరీ ఫేమస్, నిన్న పిఎం మోడీ గారు కొన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది, కొన్ని డిస్కస్ చేసిన మనం. అందులో ఇంకా ఒక 2 అంశాలు మనకు కనిపిస్తున్నాయి. అందులో తమిళనాడు రాష్ట్రం లోపల కులశేఖర పట్టణం అని చెప్పేసి ఉన్నది. ఇది మనం ఇంతకుముందు కనీసము ఒక 3 to 4 టైమ్స్ డిస్కస్ చేసినాం. సో కులశేఖర పట్టణం అని చెప్పేసి తుత్తుకుడే డిస్టిక్ లోపల ఉంటుంది. ఇస్రో యొక్క 2వ స్పేస్ సెంటర్ని ఇక్కడ మనం ఓపెన్ చేస్తున్నాము. సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి శ్రీహరికోటలో ఉంటుంది, తిరుపతి డిస్టిక్. అది ఫస్ట్ది అయితే మనకు. సో 2వది తమిళనాడు రాష్ట్రం లోపల తుత్తుకుడే డిస్టిక్ లోపల. డిస్టిక్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న రావచ్చు మనకి. సో కులశేఖరపట్నం ప్రాంతం లోపల 2వ ప్రయోగ వేదిక అని చెప్పేసి, సో 2వ ప్రయోగ కేంద్రాన్ని మనము ఇన్ఫ్యాక్ట్ పిఎం మోడీ గారు నిన్న లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ వెరీ ఫస్ట్ టైం రోహిణి 200 అనే సౌండింగ్ రాకెట్ని కూడా ప్రయోగించారు. సో మనకు 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. రోహిణి 200 అనేది రాకెట్ వార్తల్లో ఉంది, ఈ పట్టణం మనకి వార్తల్లో ఉంది. సో ఫస్ట్ మనం ఇది చూస్తే గిట్ట RH అంటే మనకి రోహిణి అని చెప్పేసి పిలుస్తాం. ఈ 200 అనేది ఆ రాకెట్ యొక్క వ్యాసాన్ని మనకు సంఖ్య తెలియజేస్తుంది. సో 200 కానీ మనకు RH500 అని చెప్పేసి ఉంటే రోహిణి సౌండింగ్ రాకెట్ లోపల. సో ఇది వెరీ ఫస్ట్ టైం మనం ఇక్కడ నుంచి ప్రయోగం చేసినాం కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. RH200 అనేది ఇది రాకెట్ యొక్క వ్యాసాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రశ్న ఈజీగా వస్తుంది మనకు. RH200లో 200 అనేది దేన్ని సూచిస్తా అని చెప్పేసి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఏంటి మనకు వ్యాసం అని చెప్పేసి పిలుస్తాం. రైట్, సో మనం ఈ సౌండింగ్ రాకెట్ చూస్తే వెరీ ఫస్ట్ టైం 1963లో మనం తుంబా నుంచి పంపుకున్నాము. ఇటీవల 60 years పూర్తి అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ లోపల. నైక్ అపాచీ అని చెప్పేసి ఫస్ట్ సౌండింగ్ రాకెట్ని అమెరికాది మనం ఉపయోగం చేసుకున్నాం. 1967లో ఫస్ట్ రోహిణి రాకెట్ అని చెప్పేసి రోహిణి 75ని మనం ప్రయోగం చేసుకున్నాము. నేను ఏమంటున్నా అంటే, సో ఫస్ట్ సౌండింగ్ రాకెట్ భారతదేశంలో చూస్తే 1963లో నైక్ అపాచీ, ఇది అమెరికాది, మనం పంపినము తుంబా నుంచి. అది 60 years ఇటీవల పూర్తి చేసుకోవడం జరిగింది. రోహిణి 75 ఏంటి, 1960 లోపల స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించి ఫస్ట్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఈరోజు మనకి హిందూ ఆర్టికల్ ఇదంతా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వై కులశేఖర్ అని చెప్పేసి చూస్తే, ఫస్ట్ ఇది ఎందుకోసము 2వ ప్రయోగ సెంటర్ అంటే మనకు ఇస్రో అనేది దీన్ని కేవలము SSLV కోసం మాత్రమే అంకితం చేసింది. ప్రజెంట్ అయితే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి మనం కొత్తగా దీన్ని సో ప్రయోగం చేసుకుంటున్నాము. దీనికోసం అని చెప్పేసి ఒక ప్రైవేట్ సంస్థలు స్మాల్ శాటిలైట్ యొక్క లాంచింగ్ కోసం అని చెప్పేసి SSLVని ప్రైవేట్ సంస్థలకి అప్పగించింది. ఆ చిన్న చిన్న ఉపగ్రహాల ప్రయోగం కోసం అని చెప్పేసి SSLV రాకెట్ కోసం అని చెప్పేసి దీన్ని ఉపయోగం చేస్తామని చెప్పేసి ఇస్రో చెప్పింది. సో దీన్ని నెక్స్ట్ లెవెల్ తర్వాత డెవలప్మెంట్ అయితే చేస్తారు తప్పనిసరిగా. PSLV, GSLV కూడా పంపిస్తారు. బట్ ఇప్పుడు చూస్తే కేవలం SSLVకి మాత్రమే అంకితం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి శ్రీహరికోట, ఇదో మనకి శ్రీలంక అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ నుంచి మనం ప్రయోగం చేస్తే శ్రీలంక మీదుగా పోవద్దు కాబట్టి సో తూర్పు వైపున కొద్దిగా మనం బదిలీ తీసుకుంటాము. అత్యధిక ఇంధనం మనకు ఖర్చు అవుతుంది. అదే మనము కులశేఖర్ తీసుకుంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఎటువంటి కంట్రీ అవసరం లేకుండా నేరుగా మనము ఇండియన్ ఓషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎటువంటి మలుపు లేదు కాబట్టి తక్కువ ఇంధనం మనకి అవసరం అవుతుంది. వై కులశేఖర్ అంటే ఇందుకోసం అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఫస్ట్ కారణం ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ మలుపు ఇక్కడ అవకాశం లేదు, మనకు మలుపు అవసరం లేదు కాబట్టి ఇంధనం అయితే ఆదా అవుతుంది. సెకండ్ చూస్తే మనకు సముద్ర సామీప్యం ఉంది, ఇది కంపల్సరీ. సో ఇన్ఫ్యాక్ట్ ఈ రెండింటికి వర్తిస్తుంది. నెక్స్ట్
భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నది, రెండింటికి వర్తిస్తుంది. ఫోర్త్ది వెరీ వెరీ ఫేమస్ అండి, ఇవి రెండింటికి వర్తిస్తాయి. ఇది మాత్రం ఓన్లీ కులశేఖర, ఇది కూడా మనకు ఓన్లీ కులశేఖర అని చెప్పేసి పిలుస్తాం. ఏంటిదంటే మనకు తమిళనాడు లోపల మహేంద్రగిరి అని చెప్పేసి ఉంటుంది. సో లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ అని చెప్పేసి ఇక్కడనే ఉంటుంది మనకు, అంటే ద్రవ ఇంధనాన్ని ఇక్కడ తయారు చేసుకుంటాం మనం. పిఎస్ఎల్వి లోపల మనకు సెకండ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో ద్రవ ఇంధనం ఉంటుంది. అదే మనము శ్రీహరికోట నుంచి ప్రయోగిస్తే పిఎస్ఎల్విని ఇక్కడికి వచ్చి ఇంధనాన్ని నింపుకొని మళ్ళీ రాకెట్ అక్కడికి పోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్రయాణ ఖర్చు, సమయం వృధా అవుతుంది. అదే ఇక్కడ మనకు మహేంద్రగిరి లోపల లిక్విడ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ప్రయోగం చేస్తే మనకు ప్రయాణం ఖర్చు, ఇంధనం కూడా సరఫరా అనేది తగ్గుతుందని చెప్పేసి చెప్పొచ్చు. అంటే సో మహేంద్రగిరి మనకు దగ్గర ఉందని చెప్పేసి సుమారుగా ఇది కులశేఖర్ నుంచి 100 కిలోమీటర్స్ మాత్రమే మనకు ఉంటుందట. సో 4 కారణాల ఫలితంగా 2వ ప్రయోగ కేంద్రంగా కులశేఖర్ అని చెప్పేసి ఇస్రో తీసుకున్నది. ఈ 4 ఆప్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. లేదా శ్రీహరికోటతో పోలిస్తే విభిన్నంగా అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. ఒకటి మలుపు అవసరం లేదని చెప్పేసి, ఇంకోటి ద్రవ ఇంధనం కోసం అని చెప్పేసి మహేంద్రగిరి మనకు దగ్గర ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది RH-200 అని చెప్పి సౌండింగ్ రాకెట్ని వెరీ ఫస్ట్ టైం కులశేఖర్ నుంచి ప్రయోగించారు. ఇంకా ఇది పూర్తిగా మనకి అందుబాటులోకి రాలేదు, అయినా ప్రయోగించారు. సో రాష్ట్రం పేరు అవసరము, జిల్లా పేరు అవసరము, తుత్తుకూడ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి హిమోఫీలియో ఏ యొక్క చికిత్స కోసం అని చెప్పేసి వేలూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఒక ప్రయోగాన్ని కండక్ట్ చేస్తున్నాము. అది లెంటి వైరల్ వెక్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సో లెంటి వైరల్ వెక్టర్ ఇది మనకు పిఐబి న్యూస్ అండ్ పేపర్ కూడా వచ్చింది. దేనికోసం ఇది హిమోఫీలియా ఏ కోసం అని చెప్పేసి పిలుస్తాం. హిమోఫీలియో ఏ అని చెప్పేసి మనకు రక్తస్రావం కంట్రోల్ ఇక్కడ. సో రక్తం గడ్డగట్టకుండా ఇన్ఫ్యాక్ట్ రక్తస్రావం అవుతూనే ఉంటుంది. సో అటువంటి జన్యు లోపం ఉన్నదాన్ని హిమోఫీలియా అని చెప్పేసి పిలుస్తాం. ఇది పుట్టుకతోనే వస్తుందండి, జన్యుపరంగా వస్తుంది. దాని సవరణ కోసం అని చెప్పేసి సో ఇది లెంటి వైరల్ వెక్టర్ యొక్క సాంకేతికత వెరీ ఫస్ట్ టైం మనము వేలూరులో ఉన్నటువంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో మానవ ప్రయోగాలు చేస్తున్నామని చెప్పేసి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ చెప్పడం జరిగింది కాబట్టి ఇది వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ స్టేట్ ఆఫ్, ఇది రిపోర్ట్ మనకు వెరీ వెరీ ఫేమస్, ఇది ఈనాడు పేపర్లో వచ్చింది. సో స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిపోర్టు 24 అండి. ఈ రిపోర్ట్లో మొత్తం మీద ఏముంటుందంటే సో 23rd ఇయర్లో జరిగిన గణాంకాలు మొత్తం ఉంటాయి. అంటే సో ఎన్ని విపత్తులు వచ్చినాయి, ఏ రకమైన ఎక్కువ వచ్చినాయి, ఏ రాష్ట్రం ఎక్కువ ఎఫెక్ట్ అయిందని చెప్పేసి ఆ రిపోర్ట్ చెప్తుంది. ఒకసారి మనం చూస్తే మొత్తం మీద ఈ రిపోర్ట్లో కొన్ని గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. 2023rd ఇయర్లో మొత్తం మీద వాతావరణ సంబంధ విపత్తులు అనేవి 318 అయితే వచ్చినాయట. సో 23 ఇయర్ లోపల విపత్తుల సంఖ్య ఎంత అంటే 318 అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఆల్ స్టేట్స్ అండ్ యూటీస్, అంటే అన్ని రాష్ట్రాలు అన్ని యూటీస్ అయితే ఇందులో ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ ఒక్క రాష్ట్రం మనం మినహాయింపు అయితే లేదు. నెక్స్ట్ చూస్తే ఈ విపత్తుల కారణంగా ఎంతమంది మనుషులు మరణించారు అంటే 3287 అట మనుషులు. జంతువులు ఎంత అంటే 1.24 లక్షలు అండి. నెక్స్ట్ భూమి సాగు చూస్తే 2.21 లక్షల హెక్టార్ల భూమి యొక్క సాగు అనేది ధ్వంసం అయిపోయింది అట. అంటే పంట అనేది కొట్టుకపోయింది అట విపత్తుల కారణంగా. ఇది మనుషులు, జంతువులు, ఇదేమో పంట అని చెప్పేసి పిలుస్తాం. సో యాజ్ ఏ ఆస్పిరెంట్గా చెప్తున్నా, ఇవి అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సాధ్యం కాదు, ఒకసారి చూసుకోండి. సో దరిద్రం ఉండి ఎగ్జామ్లో వస్తే మనం ఆన్సర్ చేయవచ్చు, దాదాపుగా రాదని చెప్పేసి చూసుకోవాలి. అన్ని గణాంకాల వైపు మనం వెళ్తే ఇన్ని గుర్తుపెట్టుకోము, ఆస్పిరెంట్స్గా చెప్తున్నా. నెక్స్ట్ చూస్తే కనీసము 100 కంటే ఎక్కువ రోజులు విపత్తులు నమోదైన రాష్ట్రాల సంఖ్య 8 అని చెప్పేస్తుంది. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 100+ కంటే ఎక్కువ రోజులు ఇయర్ లోపల విపత్తులు నమోదైనాయట. అందులో మొత్తం రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? 8 అని చెప్పేసి ఉన్నాయి. అందులో ఫస్ట్ ర్యాంక్ మనకి హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి సో 149 డేస్ ఉంటే, సెకండ్ ర్యాంక్ వచ్చేసి మధ్యప్రదేశ్ వచ్చేసి 142 అని చెప్పేసి ఉన్నది. సో ఫస్ట్ 2 HP, MP ఉంది కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది, పెద్ద ఇబ్బంది అయితే మనకు లేదు. నెక్స్ట్
ఈ విపత్తులో చూస్తే ఇట్ట అవి ఏ రకమని అంటే ఎక్కువ మనకి భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు అని చెప్పేసి 208 డేస్ వచ్చినాయట. సో భారీ వర్షాలు, కొండ చర్యలు అని చెప్పేసి మనకి ఫస్ట్ ర్యాంక్ అనేది దానికి వర్తిస్తుంది. సెకండ్ ర్యాంక్ చూస్తే మెరుపులు, తుఫాన్లు అని చెప్పేసి ఉన్నాయి. థర్డ్ ర్యాంక్ మనకి వడగాల్పులు అని చెప్పేసి ఉన్నాయి. అంటే ఏ విపత్తు రకము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఏ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, మనుషులు ఎంత, జంతువులు ఎంత, పంట నష్టం ఎంత అని చెప్పేసి చూసుకోవాలి. ఇది మనుషులు, జంతువులు, పంట నష్టము, ఇది ఎన్ని రోజులు అని చెప్పేసి, రోజుల పరంగా రాష్ట్రాలు అని చెప్పేసి నెక్స్ట్ వస్తుంది మనకు విపత్తుల రకాలను బట్టి కూడా ర్యాంక్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ర్యాంక్ మనకి భారీ వర్షాలు అని చెప్పేసి ఉన్నది కాబట్టి ఈజీ గుర్తుంటుంది. సెకండ్ ర్యాంక్ మనకు తుఫానులు, మెరుపులు అని చెప్పేసి ఉన్నది. థర్డ్ ర్యాంక్ చూస్తే మనకి వడగాల్పులు అని చెప్పేసి ఉన్నది. సో రిపోర్ట్ యొక్క సారాంశం చూస్తే మొత్తం మీద అన్ని గణాంకాలే ఉన్నాయి కాబట్టి సో ఒకసారి చూడండి తప్పితే మరీ బై హార్ట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి ఇక్కడ. ఎందుకంటే నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ మనం ఇంకా అధ్యయనం చేయాలి ఈ 24 ఇయర్ లోపల గ్రూప్ 1, గ్రూప్ 2 కోసము. సో మనకి గ్రూప్ 2 ఎగ్జాము టీఎస్పీఎస్సీ అనేది జూలై అని చెప్పేసి, గ్రూప్ 3 ఎగ్జాము ఆగస్ట్ అని చెప్పేసి సో మనకు వినిపిస్తుంది. మీకు తెలిసే ఉంటుంది, రైట్. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. నెక్స్ట్ చూస్తే డిఎస్సి మనకి రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చాలా లెస్ మార్క్స్ అండి, 10 మార్కులు ఉంటాయి. డిఎస్సి కరెంట్ అఫైర్స్ వాళ్ళైతే హనీ జిఎస్ క్లాసెస్ని ఫాలో అయితే సో 60% నష్టం ఉంటుంది, ఓన్లీ 40% లాభం ఉంటుంది. అది కూడా సోషల్ కంటెంట్, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉంటే తప్పించి ఫాలో కావద్దు. డిఎస్సి ఎస్జిటి వాళ్ళైతే మన క్లాసెస్ ఎటువంటి అవసరం ఉండదు. ఎందుకోసం అంటే సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ జిఎస్ పోర్షన్ మనం కవర్ చేస్తాం. అది టీఎస్పీఎస్సీ లాంటి పరీక్షకు పనికి వస్తుంది, ఎస్ఐపిఎస్సికి పనికి వస్తుంది. కానీ డిఎస్సి కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రశ్నలే వస్తాయి మీకు, ఓన్లీ 10 మార్కులే వస్తుంది కరెంట్ అఫైర్స్ జీకే అని చెప్పేసి. దానికోసము ఇంత పెద్ద బల్క్ బుక్ అయితే అవసరం ఉండదు. టీఎస్పీఎస్సీ అయితే మనం న్యాయం చేస్తాం కానీ డిఎస్సికి న్యాయం చేయము, అన్యాయం చేస్తాం, రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అని చెప్పేసి యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పేసి మేధా సంపత్తి ర్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. 24 ఇయర్లో మనకి వచ్చింది. సో ఫస్ట్ ర్యాంకు సేమ్ యుఎస్ఏ ఉన్నది, సెకండ్ ర్యాంక్ యూకే అని చెప్పేసి ఉన్నది. సో ఇండియా వచ్చేసి 42 ర్యాంక్ ఉన్నది. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎటువంటి మార్పు లేదు. స్కోర్ చూస్తే మనకి సో 38.64 ఉందండి, 38.64. సో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మనకి సేమ్ స్కోర్ కనిపిస్తుంది, ఎటువంటి మార్పు లేదు కాబట్టి పెద్దగా మనకి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ అవార్డ్స్ అని చెప్పేసి మనకు ఉన్నది. సో అందులో ఫస్ట్ అవార్డు చూస్తే మనకి సో వెరీ వెరీ ఫేమస్ అవార్డు బ్రిటన్ నైట్హుడ్ బిరుదు అని చెప్పేసి మనకు కనిపిస్తుంది, ఉందిగా, రైట్. బ్రిటన్ నైట్హుడ్ బిరుదు అని చెప్పేసి మనకు సో సునీల్ భారతి మిట్టల్కి వచ్చింది. సో కింగ్ చార్లెస్ III రాజు అయినాక ఈ నైట్హుడ్ బిరుదు తీసుకుంటున్న ఫస్ట్ ఇండియన్గా మనము మన సునీల్ భారతి మిట్టల్ని పిలుస్తాము. సో ఎందుకోసం వస్తుందంటే బ్రిటిష్ ప్లస్ భారతదేశం యొక్క సంబంధాల కోసం అని చెప్పేసి ఎవరు కృషి చేస్తే వాళ్ళకు ఇస్తారు నైట్హుడ్ బిరుదు వచ్చేసి. సో వెరీ ఫస్ట్ టైం మన చార్లెస్ III ఇస్తున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సునీల్ భారత్ మిట్టల్ చూస్తే ఇతను భారతీయ ఎంటర్ప్రైజెస్ యొక్క వ్యవస్థాపకుడు. సో మనకు ఈ భారతీయ ఎంటర్ప్రైజెస్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో వచ్చింది స్పేస్ సెక్టార్ లోపల. లండన్ యొక్క సంస్థ వన్ వెబ్ అని చెప్పేసి ఉన్నది. సో వన్ వెబ్కు మనము కొన్ని ఉపగ్రహాలు పంపిస్తున్నాం కదా, ఈ వన్ వెబ్ లోపల భారత్కి కూడా కొద్దిగా వాటా మనకు కనిపిస్తుంది. ఈ వన్ వెబ్కి మనము LVM-3 ద్వారా 36 ఒకసారి, మరొకసారి LVM-3 ద్వారా 36 ఉపగ్రహాలు, మొత్తం 72 ఉపగ్రహాలు మనం పంపి ఉన్నాము. ఈ వన్ వెబ్ అనే సంస్థ NSILతో ఒప్పందం చేసుకున్నది. సో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. విదేశీ వాణిజ్య ఒప్పందాలు మనకి ఇస్రో ద్వారా NSIL చేసుకుంటుంది. సో వన్ వెబ్ సంస్థ లండన్లో ఉంటుంది, NSIL ఇస్రో సంస్థ కాబట్టి ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి మన ఇస్రో సంస్థ 36 ఉపగ్రహాలని పంపడం జరిగింది. త్రూ ది LVM-3 అని చెప్పేసి పిలుస్తాం. సో మనం గుడ్డిగా గుర్తుపెట్టుకోవాలి, విదేశీ సంస్థ వాణిజ్య ఒప్పందం చేసుకోవాలంటే NSIL ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రైవేటు సంస్థలు ఉంటాయి కదా,
సో మన భారతదేశంలో అనుమతులు ఇవ్వాలంటే ఇన్ స్పేస్ అని చెప్పేసి ఉంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది NSIL ఇన్ స్పేస్ అని చెప్పేసి మనం చిన్న క్లాస్ చేసి ఉన్నాము. లింకులు ఇస్తా అది చూస్తే మరింతగా అర్థమవుతుంది. సో అయితే ఈ వన్ వెబ్ సంస్థ ఇటీవల పేరు మార్చుకుందండి. ఏమని? యుటెల్శాట్ అని చెప్పేసి పేరు మార్చుకుంది. యుటెల్శాట్ వన్ వెబ్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకోసం అంటే ఇది వచ్చేసి ఫ్రాన్స్ యొక్క సంస్థ ఇందులో వాటా కొనుగోలు చేసింది కాబట్టి యుటెల్శాట్ ప్లస్ వన్ వెబ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. వన్ వెబ్ రినేమ్డ్ యాజ్ యుటెల్శాట్ వన్ వెబ్. ఎందుకోసం అంటే మనకు ఫ్రాన్స్ సంస్థ కొనుగోలు చేసింది కాబట్టి. ఈ యుటెల్శాట్ వన్ వెబ్కు ఈ బ్రాడ్బ్యాండ్ యొక్క సర్వీసెస్ని వాణిజ్యపరంగా సో ప్రైవేట్ సంస్థ ఇండియాలో వెరీ ఫస్ట్ టైం ఇన్ స్పేస్ ఆమోదించింది. అదే యుటెల్శాట్ వన్ వెబ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకు సో భారతదేశంలో వాణిజ్య ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలని చెప్పేసి ఇన్ స్పేస్ వెరీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ సంస్థకి అవకాశం ఇచ్చింది. అదే వన్ వెబ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకా చూస్తే మనకు ఈ నైట్హుడ్ బిరుదు అనేది సో ఇన్ఫ్యాక్ట్ మనకు అంతకుముందు భారతీయులు చూస్తే జంషేడ్ ఇరాన్ అని చెప్పేసి, రవిశంకర్ అని చెప్పేసి, రతన్ టాటా అని చెప్పేసి మనకు ముగ్గురు కనిపిస్తున్నారు. ఈయన 4వ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. ఒకవేళ బ్రిటిష్ అంటే ఇతను ఎవరు? మనకి నాన్ బ్రిటిష్ వ్యక్తి కాబట్టి నాన్ బ్రిటిష్ వ్యక్తికి నైట్హుడ్ బిరుదు వస్తే గిట్ట అబ్బాయి అయితే మనకు ఇన్ఫ్యాక్ట్ KBE అని చెప్పేసి ఉంటుంది, నైట్ ఆఫ్ బ్రిటిష్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఉంటుంది. అమ్మాయి అయితే మనకు DBE అని చెప్పేసి ఉంటుంది, సో డేమ్ అని చెప్పేసి పిలుస్తాం. అబ్బాయి అయితే మనకు KBE అని చెప్పేసి ఉంటుంది, సో నైట్హుడ్ బ్రిటిష్ ఎంపైర్ ఎక్సలెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అమ్మాయి అయితే మనకు DBE అని చెప్పేసి ఉంటుంది. D మీన్స్ మనకి డేమ్ అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇది వెరీ వెరీ ఫేమస్ అవార్డు అండి. ఇన్ఫ్యాక్ట్ మనకు కింగ్ చార్లెస్ III ఇస్తున్నాడు కాబట్టి ఆయన ఇచ్చే ఫస్ట్ అవార్డు కాబట్టి మన సునీల్ భారతి మిట్టల్ పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సో మనకు వెరీ ఫేమస్ అవార్డ్స్ వచ్చినాయి. ఏంటి అవి? సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి 3 కేటగిరీలో ఇస్తుంది. ఫస్ట్ది అకాడమీ రత్న అని చెప్పేసి పిలుస్తాం. సో అకాడమీ రత్న అని చెప్పేసి పిలుస్తాం ఫస్ట్ అవార్డు ఇది. దీన్ని లేదా ఫెలోషిప్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో సంగీత నాటక అకాడమీ అవార్డ్స్ మొత్తం 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ చూస్తే మనకు అకాడమీ రత్న అని చెప్పేసి లేదా ఫెలోషిప్ అని చెప్పేసి పిలుస్తాం. 3 లక్షల రూపాయలు ఇస్తారు. సో ఈ అవార్డు వస్తే మనకి 6గురికి వచ్చిందండి. అందులో మన కూచిపూడి జంట వెరీ ఫేమస్ రాజారెడ్డి, రాధారెడ్డి అని చెప్పేసి రావడం జరిగింది. మిగతా 5గురు పేర్లు అవసరం అంటే మీ ఇష్టం. నోట్స్లో అయితే కంపల్సరీ ఇచ్చినా బట్ అంతగా అయితే అవసరం లేదు. ఒక పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. 6 అవార్డ్స్ వచ్చినాయి కదా, రాజారెడ్డి, రాధారెడ్డి మనం గుర్తుపెట్టుకోవాలి మన వాళ్ళు కాబట్టి. సెకండ్ ఇది మనకు సో ఇన్ఫ్యాక్ట్ అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం. అకాడమీ అవార్డ్స్, దీని ఇంకో పేరు ఏముంది అంటే మనకు సో అకాడమీ పురస్కార్ అని చెప్పేసి ఉన్నది. అకాడమీ పురస్కార్ అని చెప్పేసి ఉన్నది, పురస్కార్. ఇందులో మనకు కేవలము 1 lakh రూపీస్ మాత్రమే ఇస్తాం వాళ్ళకు. నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. సో అందులో మన తెలుగు వాళ్ళు చూస్తే 2022లో మనకు 3గురికి వచ్చింది, 23లో 2కి వచ్చింది. నేను నోట్స్లో ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ పేర్లు వాళ్ళకు ఏ కేటగిరీలో వచ్చింది, మ్యూజికా లేదా ఇన్స్ట్రుమెంటల్ వస్తే ఇన్స్ట్రుమెంట్ పేరెంట్ అని చెప్పేసి. సో ఇయర్స్ 22nd, 23rd ఉంది కాబట్టి APPS, TSPSC, దేవకమేష్ హార్డిజం అని చెప్పేసి వాళ్ళు కంపల్సరీ మనం కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి 22nd year 23rd ఇస్తారు కావచ్చు. మొత్తం మీద ఏమంటుందంటే ఈ అకాడమీ పురస్కార్ అవార్డు అనేది 22లో 3గురికి వచ్చింది, 23లో 2కి వచ్చింది. 2 ఒకేసారి ఇవ్వడం జరిగింది కాబట్టి 5గురు పేర్లు ఇయర్ వైజ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నేను చూడలేదు, ఒకసారి మీరు చూడండి నోట్స్లో ఉన్నది. అందులో ఒకటి మంచిగా చూసుకోవాలి, వినయ సుబ్రహ్మణ్యం చెప్పేసి డోలు వాయిద్యంలో ఫేమస్. అయితే మనకి అఫీషియల్ డాక్యుమెంట్ నేను గ్రూప్లో షేర్ చేసిన ఆల్రెడీ. అందులో ఏముంది అంటే సో కర్ణాటిక్ ఇన్స్ట్రుమెంటల్ తవిల్ అని చెప్పేసి ఉన్నది. సో తవిల్ మనకి డోలు 2 సేమ్ కాబట్టి సో మీరు డోలు అని చెప్పేసి అధ్యయనం చేస్తే వాడు ఆప్షన్లో తవిల్ అని చెప్పేసి ఇచ్చి ఆ పైన ప్రశ్న సరికానిది అని చెప్పేసి ఉంటే మీరు సో ఇన్ఫ్యాక్ట్ సుబ్రహ్మణ్యం మనకు తెలుసు కదా డోలు అని చెప్పేసి మీరు పేపర్లు చదివి ఉంటూ తెలుగు పేపర్లలో ఇన్ఫ్యాక్ట్ తవిల్ అని చెప్పేసి ఉన్నప్పటికీ మీరు తప్పు పెడతారు. సో కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్ ఒకసారి చెక్ చేస్తే మనకి తవిల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2 ఒకటే బట్ మనకి కొద్దిగా పేర్లు అయితే వేరు అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్
మూడవ అవార్డు ఉస్తాదు బిస్మిల్లా ఖాన్ పురస్కారము. ఇది యువతకి ఇస్తుంది. ఉస్తాదు బిస్మిల్లా ఖాన్ అని చెప్పేసి 25,000 ఇస్తుంది ఇక్కడ. సో ఇది చూస్తే మనకు 22లో ఇద్దరికి వచ్చింది, 23లో ముగ్గురికి వచ్చిందండి. వీళ్ళు తెలుగు వాళ్ళే కానీ ఏపీటీఎస్ అని చెప్పేసి నాకు తెలియదు. సో నేను పేర్లు సెర్చ్ చేయలేదు. సో ఒకసారి మీరు సెర్చ్ చేయండి, ఈజీగా తెలుస్తుంది. టీఎస్ వాళ్ళు టీఎస్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏపీ వాళ్ళు ఏపీ బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో అందులో అంగడి భాస్కర్ అయితే డప్పు వాయిద్యంలో ఫేమస్గా ఆయన ఏపీ అండి. మనకు రాష్ట్రం పేరు ఆ డాక్యుమెంట్లో ఉంది కాబట్టి ఏపీ అని చెప్పేసి చూసుకోవాలి. సో ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ అవార్డ్స్ కేటగిరీలో వెరీ వెరీ ఫేమస్ అవార్డు. ఇది మనం ఇన్ఫ్యాక్ట్ మంచిగా గట్టిగా చెప్తలేనని చెప్పేసి స్కిప్ చేయొద్దు. ఇది క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుందండి. మనకు కనీసం 10 మంది కనిపిస్తుంది. మొత్తం మీద 10 మంది ఉన్నారంటే వాడు పద్మశ్రీలనే ఇన్ఫ్యాక్ట్ 100+ ఉన్న కానీ ఎక్కువ లోపలిగా ఇచ్చిండంటే సో మనకు అన్సంగ్ హీరోస్ వస్తాయని మనకు ముందే తెలుసు. సో మళ్ళీ మీరు అన్సంగ్ హీరోస్ని ఫోకస్ చేయాలి. మనం అందులో 34 మందిలో మనం ఒక 20 దాకా డిస్కస్ చేసినాం కదా. మిగతా 14 మంది నేను ఇన్ఫ్యాక్ట్ రేపు ఎల్లుండి కరెంట్ అఫైర్స్లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే 34 అన్సంగ్ హీరోస్ లోపల ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. మరొకసారి మనకు కూడా టీఎస్పీఎస్ గ్రూప్ అనిలో ఉన్న ప్రిలిమ్స్ లోపల లేదా ఏపీఎస్ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్ లోపల. కాబట్టి అన్సంగ్ హీరోస్ బాగా ఫోకస్ చేయండి. ఒకసారి చూస్తే మనం మర్చిపోమని చెప్పొచ్చు. ఇంకొక అవార్డు చిన్నది మనకు అనిపిస్తుంది, గ్లోబల్ జైన్ పీస్ అని చెప్పేసి. ఈ అవార్డు లోకేష్ మునికి వచ్చింది. మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్ ఇవ్వడం జరిగింది. సో గ్లోబల్ జైన్ పీస్ అవార్డు అని చెప్పేసి, సో జైన మతం యొక్క ప్రచారం కోసం అని చెప్పేసి ఈ లోకేష్ ముని ఎక్కువ కృషి చేస్తే ఆయనకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు అంతగానో అవసరం లేదులేండి. రైట్. నెక్స్ట్ మనకు వెరీ ఫేమస్ వ్యక్తి మరణించాడు. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఆయన ప్రధానిగా పనిచేసిండు. నికోలస్ రిజ్కోవ్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ వెరీ ఫేమస్ వ్యక్తి అండి. నికోలస్ రిజ్కోవ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు ఈయన పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే సో మనకి 9th క్లాస్ సోషల్లో ఇది కనిపిస్తుంది. రైట్. ఇతను ఇన్ఫ్యాక్ట్ యుఎస్ఎస్ఆర్ అనే విచ్ఛిన్నం కాకముందు లాస్ట్ అధ్యక్షుడు ఎవరు మనకి గోర్బాచేవ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మైకల్ గోర్బాచేవ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ యుఎస్ఎస్ఆర్ అధ్యక్షుడు అని చెప్పేసి పిలుస్తాం. ఆయన ఉన్నప్పుడు ఇతను ప్రధానమంత్రిగా పనిచేసిండండి. రైట్. సో ఇన్ఫ్యాక్ట్ ఈ గోర్బాచేవ్ యొక్క రీఫార్మ్స్ మనకు గ్లాస్ నోస్తు అని చెప్పేసి పిలుస్తాం ఒకటి. సో గ్లాస్ నోస్తు. రెండో వచ్చేసి పెరిస్త్రోయికా అని చెప్పేసి పిలుస్తాం. సో పెరిస్త్రోయికా పేర్లు కఠినంగా ఉన్నప్పుడు మనకు ఈజీగా గుర్తుంటాయి, మనం డైలీ బుక్స్ చూస్తాం కాబట్టి. సో గ్లాస్ నోస్తు పెరిస్త్రోయికా అని చెప్పేసి మన 2 ఉంటాయి రీఫార్మ్స్. గోర్బచేవి దీన్ని అమలు చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నికోలస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి మనకి ఇంతకుముందు ఎగ్జామ్లో వచ్చినాయండి. మనకు స్కూల్ పుస్తకంలో ఉన్న క్వశ్చన్స్, వరల్డ్ హిస్టరీ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, మీరు గమనించి ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మన ఏపీఎస్సీ గ్రూప్ 2 లోపల కరెంట్ అఫైర్స్ దృష్ట్యా. రైట్. సో ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్లో 2.0లో మనకి వరల్డ్ హిస్టరీ కొద్దిగా వచ్చింది. సో గ్లాస్ నోస్తూ అంటే మనకి ఓపెన్నెస్ అని చెప్పేసి అర్థం వస్తుంది. అంటే అంతకుముందు వాళ్ళది సో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అని చెప్పేసి ఎక్కువ ఉంటుంది, ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ హక్కు లేదు. సో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లాంటిది కొద్దిగా చెప్తాము. గ్లాస్ నోస్తూ వచ్చేసి అంటే ఓపెన్నెస్ పొలిటికల్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రజలకి మాట్లాడే అవకాశం కల్పిస్తాడు మన గోర్బచేవ్. వెరీ ఫస్ట్ టైం రష్యాలో ఇటువంటి అవకాశం కల్పిస్తారు. రష్యా కాదు యుఎస్ఎస్ఆర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి పెరిస్త్రోయిక్ అంటే సో ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఆర్థిక వ్యవస్థని వాళ్ళు మరొకసారి దాన్ని మార్పులు చేస్తారు. కమ్యూనిస్టు నుంచి సో కమ్యూనిస్టు కమ్ క్యాపిటలిస్ట్గా మారుతుంది. సో హైబ్రిడ్ సిస్టాన్ని వీళ్ళు ఫాలో అవుతారని చెప్పేసి చెప్పొచ్చు. ఈ 2 రీఫార్మ్స్ ఫలితంగా మొత్తం మీద ఈ పొలిటికల్ స్వేచ్ఛ వల్ల చాలా రాజ్యాలు విడిపోతాయి. కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ యుఎస్ఎస్ఆర్ యొక్క విచ్ఛిన్నానికి పరోక్షంగా మన గోర్బచేవ్ ప్లస్ ఈ నికోలస్ వాళ్ళే కారణం అని చెప్పేసి కొంతమంది చెప్తారు. రైట్. ఇవి 2 పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ మనకి చెర్నోబుల్ అణు విపత్తు అయితే ఈయన కాలంలో 1986లో వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కొన్ని బుక్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఆ బుక్స్ చూస్తే బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ అని చెప్పేసి శ్రీధరన్ పిల్లై రాసిండండి. శ్రీధరన్ పిల్లై ఇతను ఎవరు? గోవా యొక్క గవర్నర్ కాబట్టి సో పుస్తకం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో గోవా గవర్నర్ పుస్తకం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్
ఈ రష్యాలో మనకి స్టాలిన్ మీద పుస్తకం రాసిండు పంకజ్ కుమారి చటర్జీ అని చెప్పేసి, బెంగాలీ అనువాదం వాస్తవంగా అది స్టాలిన్ మీద. దానికి రోలాండ్ బుక్ ప్రైజ్ వచ్చిందట. సో రోమన్ బుక్ ప్రైజు మన పంకజ్ కుమార్కి వచ్చింది, బెంగాలీ అనువాదము, స్టాలిన్ మీద పుస్తకం రాస్తాడు. తెలంగాణ కోసం చూస్తే ఒక 2 ఆర్టికల్స్ మనకి ఈరోజు వార్తల్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ది పి నరసింహారావు యొక్క బయోపిక్, మన మాజీ ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత అని చెప్పేసి పిలుస్తాం. సో మళ్ళీ చెప్తున్నా, నేను నోట్స్ మీరు మంచిగా చెక్ చేయండి. మనకు మంత్లీ మ్యాగజైన్లో భారతరత్న విషయంలో ఒక పేజ్ నేను స్పెషల్గా రాయడం జరిగింది, ఈరోజు నోట్స్లో ఉన్నది. భారతరత్న స్టాక్ జీకే అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ భారతరత్న అవార్డు గ్రహీతలలో సో ప్రధానమంత్రి ఎవరని చెప్పేసి, రాష్ట్రపతి ఎవరని చెప్పేసి నేను డివైడ్ చేసిన. సో మహిళలని చెప్పేసి మీరు ఒకటి యాడ్ చేసుకోండి. సో ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. ఎందుకు మనకు పీవీకి వచ్చింది, చరణ్ సింగ్కి వచ్చింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మరి నాకు తెలిసి ఈసారి క్రింది వార్డులో భారతరత్న అవార్డు గ్రహీతలు ప్రైమ్ మినిస్టర్స్ కానివారని చెప్పేసి ప్రశ్న వస్తే రావచ్చు. అందులో ఈరోజు ఇది ఎంసీక్యూ అండి మనకి ఈరోజు. సో క్రింది వాటిలో భారతరత్న అవార్డు గ్రహీతల్లో ప్రధానులు కానివారు ఎవరు? ఇది మనకి ఈరోజు ఎంసీక్యూ అండి. సో ఏ ఆప్షన్ మనకి ఇన్ఫ్యాక్ట్ పివి నరసింహారావు అని చెప్పేసి. సో బి ఆప్షను చరణ్ సింగ్ అని చెప్పేసి. సి ఆప్షను గుల్జరీలాల్ నందా. సో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఆప్షన్ మనకి ఏ, బి, సెకండ్ది సి, మూడవది బీసీ, నాలుగవది ఇన్ఫ్యాక్ట్ నన్. సో ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా దీనికి స్క్రీన్ షాట్ తీసుకొని ఇన్ఫ్యాక్ట్ మనం 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉన్నది. ఇది 4వది కాబట్టి అన్నీ కలిపి ఒకేసారి మనం చేద్దాం. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఇది డైలీ ఎంసీక్యూ ఎప్పటికప్పుడు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందా, లేదా వీక్లీ 6 క్వశ్చన్స్ తీసుకొని ఒక క్లాస్ చేస్తే బాగుంటుందా? సో క్లాస్ చేస్తే మనము కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, ఇంకా రాష్ట్రపతులు అని చెప్పేసి, వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి. ఇది ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇన్ఫ్యాక్ట్ మన పీవీ మీద ఒక సినిమా వస్తుందండి, అది ఆఫ్ లయన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆఫ్ లయన్ సినిమా వస్తుంది కాబట్టి చెప్పలే మన ప్రశ్న వస్తే రావచ్చు. ఈ ఆఫ్ లయన్ యొక్క పుస్తక రచయిత ఎవరు అంటే మనకు, సో ఇన్ఫ్యాక్ట్ ఆయన పేరు చూస్తే వినయ్ సీతాపతి అని చెప్పేసి ఉన్నాడు. సో వినయ్ సీతాపతి ఈ నవల ఆధారంగా మనకి సినిమా తీస్తున్నాడు. సో వెబ్ సిరీస్ తీస్తున్నాడు, ప్రకాష్ జా అని చెప్పేసి పిలుస్తాం. తెలంగాణ వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏపీ వాళ్ళు కూడా కొద్ది వారికి అవసరం ఉంటుంది కావచ్చు, మన ప్రధానమంత్రి కాబట్టి. రైట్, ఇది ఆఫ్ లయన్ వెబ్ సిరీస్ పేరు, పుస్తకం రాసింది ఎవరు అంటే వినయ్ సేతుపతి అని చెప్పేసి. సో వెబ్ సిరీస్ తీసేది ఎవరంటే మనకి ప్రకాష్ జా అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ను తెలంగాణ ప్రభుత్వం 2 కూడా హైదరాబాద్లో సంయుక్తంగా C4IRని సో ఈ హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ రంగంలో ఏర్పాటు చేస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 19వ C4I కేంద్రం అని చెప్పేసి పిలుస్తాం. హెల్త్ సెక్టార్లో ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ బయో ఏషియా సమ్మిట్ సందర్భంగా దీన్ని మనకు నిన్న లాంచ్ చేశారు కాబట్టి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఇది మరొకసారి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే మనకి ఇంకా స్టార్ట్ చేయలేదు. సో బయో ఆసియా సమ్మిట్ సందర్భంగా స్టార్ట్ చేశారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క 19వ C4IR కేంద్రము లేదా హెల్త్ సెక్టార్ లైఫ్ సైన్సెస్ లోపల ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద C4IR అంటే సో మనకు ఇన్ఫ్యాక్ట్ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం, పారిశ్రామిక విప్లవం అని చెప్పేసి పిలుస్తాం. ఇది 4th కదా. సో మనకి మరి ఫస్ట్ ఈ 3 ఏంటి అని చెప్పేసి డౌట్ వస్తుంది. సో ఫస్ట్ది మనకు ఇన్ఫ్యాక్ట్ ఆవిరి శక్తి అని చెప్పేసి పిలుస్తాం, 2వది విద్యుత్ శక్తి అని చెప్పేసి పిలుస్తాం, 3వది ఎలక్ట్రిక్ శక్తి అని చెప్పేసి మనకు ఇన్ఫ్యాక్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT అని చెప్పేసి పిలుస్తాం, కంప్యూటర్ అని చెప్పేసి మనకు ఇంటర్నెట్ అని చెప్పేసి వస్తుంది. సో 4th మనకు ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఏమొస్తుంది అంటే ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటివి ఇక్కడ వస్తాయి మనకు, లేదా వర్చువల్ మోడ్ టెక్నాలజీ అని చెప్పేసి వస్తాయి, లేదా AI అని చెప్పేసి వస్తుంది. సో టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనకి జనరేషన్ మారుతుంది కాబట్టి సో ఫస్ట్ది ఆవిరి శక్తి అని చెప్పేసి, సెకండ్ విద్యుత్ శక్తి అని చెప్పేసి, థర్డ్ది ఎలక్ట్రానిక్స్ అండ్ IT అని చెప్పేసి, కంప్యూటర్స్ అని చెప్పేసి పిలుస్తాం. 4th మనకు వర్చువల్ మోడ్ కానీ మెటావర్స్ కానీ అటువంటివి మనకు వస్తాయి. రైట్, ఇది
అయితే ఈ C4IR అనే పదాన్ని వెరీ ఫస్ట్ టైం వాడింది ఎవరు అంటే మనకు క్లాస్ స్క్వబ్ అని చెప్పేసి వ్యక్తి వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇతను అంతకుముందు పనిచేసి 2016లో వెరీ ఫస్ట్ టైం ఈ 4th IR అని చెప్పేసి పదం వాడిండు. సో ఆయన పేరు మనకి క్లాస్ స్క్వాబ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనము సంగీత నాటక అకాడమీ అవార్డు మంచిగా అధ్యయనం చేయాలి. ప్రశ్న వస్తుంది కంపల్సరీ, దాన్ని బై హార్ట్ చేసినా మంచిదే, కానీ కనీసం గుర్తుపెట్టుకోవాలి. 22nd ఇయర్లో వేరే రాసుకోవాలి, 23rd ఇయర్లో నోట్స్ మనకు అట్లే ఉంది కాబట్టి ఇబ్బంది అయితే లేదు. సో మనకి జనవరి ఫిబ్రవరి ఈ 2 మ్యాగజైన్స్ నేను కంపల్సరీ ఆఫ్టర్ టెంపుల్స్ తర్వాత మంగళవారము అంటే బుధవారం నాడు కంపల్సరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ రోజు ఎటన్నా మిస్ అయినా కూడా సో గురువారం కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 monthsలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకొని సో మనము క్లాస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అది చేయకపోయినా ఈ 2 months కరెంట్ అఫైర్స్ కంపల్సరీ అధ్యయనం చేయాలి కాబట్టి అధ్యయనం చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మోడర్న్ ఇండియా హిస్టరీ మనం కొన్ని క్లాసెస్ అనేది స్కిప్ చేసినామండి. రైతు ఉద్యమాలు ఉన్నది, గిరిజన ఉద్యమాలు ఉన్నది, సివిలియన్ రివోల్ట్ అని చెప్పేసి కొన్ని తిరుగుబాట్లు మనకు పౌరులే చేస్తారు. కిట్టూరు రానమ్మ అని చెప్పేసి చిన్నమ్మ అని చెప్పేసి కొంతమంది కనిపిస్తారు. అటువంటి 3 ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా తర్వాత మోడర్న్ ఇండియా లోపల ఈ గవర్నర్ జనరల్స్ అని చెప్పేసి స్పెసిఫిక్గా జనరల్ పదవి తీసుకొని వాళ్ళ కాలంలో కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్ అని చెప్పేసి ఆ 4 క్లాసులు మనకి బాకీ ఉన్నాయి. 4 నేను టెంపుల్స్ తర్వాతనే డిస్కస్ చేద్దాం. రేపు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, మళ్ళీ గ్యాప్ వస్తే ఎందుకని చెప్పేసి ఆఫ్టర్ March 3rd నుంచి మనం డిస్కస్ చేద్దాం మోడర్న్ ఇండియా హిస్టరీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.